తర్వాత వేరే ధైర్యం ఎందుకో. నాతో నువ్వున్నట్టుగా ప్రతి ఫీలింగ్లోనూ చాలా అందంగా ఉంటావు మిథున. నిన్ను ఇలా చూస్తుంటే ఎంత తృప్తిగా ఉందో తెలుసా? ఎందుకు? నువ్వు నాకు దక్కినందుకు. పులిమా ఎట్టా ఉంది? ఏంది పులమా అట్టా చూస్తున్నావు? ఈ డ్రెస్ కూడా బాలేదా ఏంది? శేఖర్ గారు, ఇది పర్ఫెక్ట్ లుక్, పర్ఫెక్ట్ పార్టీ వేర్. మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. బులమా నిజంగా అంత బాగుందా? 100% చాలా బాగున్నారు. పార్టీలో అంతా ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు. బులమా నిన్ను మెచ్చుకోమని చెప్తాలే. నన్నెందుకు? నువ్వే కదా ఈ బట్టలు వేసుకోమని చెప్పింది. శేఖర్ గారు, ఏదో మిస్ అయింది. ఏంది బులమా? ఏంటబ్బా? ఎక్కడో ఏదో కొడుతుందే. షూస్ ఓకే, ఇది ఏంటి శేఖర్ గారు అలా చూస్తున్నారు?
ఇది పర్ఫెక్ట్ లుక్. భగవంతుడా, తనని తొలిసారి చూడగానే కోరిన కోరికను నెరవేర్చావు తండ్రి. నీకు ఏమొచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏమో అనుకున్నా కాని వైష్ణవి గారికి అన్నయ్య అంటే చాలా ఇష్టం. అమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. తను వదినగా వచ్చాక నీ కష్టాలు తీరిపోతాయన్న నమ్మకం కలుగుతుంది. తన వల్లే ఇప్పుడున్న ప్రశాంతత, తన వల్లే భవిష్యత్తు కనిపిస్తుంది. నిజమే మాలిని, వాడిని మార్చాలనొచ్చింది తనే అన్ని మార్పులకి మూలమయ్యేలా ఉంది. మన కష్టాలను చూడలేక ఆ దేవుడే తన్ని పంపించినట్టున్నాడు. ఇంత అనుకూలవతి కోడలవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు తెలుసా. శేఖర్ గారు, పార్టీ అయ్యేదాకా డ్రెస్ మీద ఏం పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. నువ్వేసుకోమని ఇచ్చావు కదా, నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను బుల్లెమ్మా. ఈ మనిషికి నా మాట అంటే ఎంత నమ్మకమో, ఆ అమాయకత్వంలో కూడా మొండితనం. అమ్మా వైష్ణవి, అమ్మా ఈ బట్టలో ఎట్టా ఉన్నానమ్మా? దొరబాబులా ఉన్నావురా. సెలక్షన్ వైష్ణవి గారిది కదా, ఇంకా వంకే ఉంది. మేము ఎంత రెడీ అవ్వమన్నా అవలేదు. మీరు రావాలి, డ్రెస్ మీరే ఇవ్వాలని కూర్చున్నాడు. వాడభిమానం వాడిది. అమ్మా వైష్ణవి,